తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్తూపాన్ని శుభ్రపరిచి మాల్యార్పణ చేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అయితే గతంలో ప్రతి సంవత్సరం పూలతో లైటింగ్లతో స్తూపాన్ని అలంకరించి ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం స్తూపాన్ని శుభ్రపరచకపోవడం, అధికారిక కార్యక్రమాలు లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి విచారం వ్యక్తం చేస్తూ అమరవీరుల స్తూపాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ బీజేపీ అధ్యక్షుడు గోపికిషన్, మాజీ ఫ్లోర్ లీడర్ వినోద్, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, బీవీఎస్ అధ్యక్షుడు లింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఈ యొక్క ఉద్యమవీరులను స్మరించుకోవడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని కనీసం పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే 1519 రోజులు ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం నిరాహార దీక్షలు చేసిన ఉద్యమ స్థలం ఇది. ఈ స్థలంలో అమరవీరుల స్తూపం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాన్ని కనీసం పూలతో డెకరేషన్ చేయనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఈరోజు విమర్శిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరిస్తూ ఉన్నది, అలాగే ఉద్యమ ఆకాంక్షలను కూడా విస్మరిస్తూ ఉన్నది. రాబో రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.